బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో కలిసి ఎర్రబల్లి ఫామ్ హౌస్లో లంచ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇప్పటికే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బాయ్ బాయ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇక కారు ఎక్కబోతున్నట్టు తెలుస్తుంది. నిన్న కేటీఆర్ కూడా జీవన్ రెడ్డిని కలిశారు, పార్టీలోకి ఆహ్వానించారు. సో ఈ నేపథ్యంలోనే ఇక మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరి కలయిక మీద, ఇద్దరి లంచ్ మీద చర్చ జరుగుతుంది. ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ అయింది, ఎక్కడ వేదిక ఏర్పాటు చేయబోతున్నారు, ఎప్పుడు జీవన్ రెడ్డి అఫీషియల్గా కారు ఎక్కబోతున్నారనే చర్చ జరుగుతుంది. రైట్ నా ఒకసారి ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి చంద్రశేఖర్తో మాట్లాడదాం, మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చంద్రశేఖర్, ఇప్పటికే కేసీఆర్ ఫామ్ హౌస్కి జీవన్ రెడ్డి వెళ్ళినట్టు తెలుస్తోంది. సో లంచ్ అయిపోయినట్టేనా? సో ఎటువంటి డిస్కషన్ జరిగింది, మీ దగ్గర సమాచారం ఏంటి? శ్రీశైలం ఉదయమే 10 గంటల ప్రాంతంలో జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, అలాగే జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ దావు వసంత, ఇతర బీఆర్ఎస్ నేతలు జీవన్ రెడ్డి నివాసానికి రావడం జరిగింది. ఒకే వాహనంలో ఎర్రవెల్లిలో ఉన్నటువంటి కేటీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్లి లాంఛనంగా భేటీ అయ్యారు. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నాయకులందరూ పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి గత నెల 25వ తేదీన రాజీనామా చేసినటువంటి జీవన్ రెడ్డి తనదైన స్టైల్లో తన ఆవేదన, ఆక్రోశాన్ని వెలగక్కడం జరిగింది. పార్టీ మారడం పక్కా అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేయొచ్చు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీలో నేను చేరుతున్నానని ఆయన అభిప్రాయం కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా కేసీఆర్ తో లాంఛనంగా భేటీ అయిన తర్వాత వివిధ అంశాలను కూలంకషంగా చర్చించడం జరిగింది. జీవన్ రెడ్డి కేసీఆర్ తో తనకి ఉన్నటువంటి అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు, చాలాసేపు ముచ్చటించారు. లంచ్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడిప్పుడే శ్రీశైలం. దీనిలో భాగంగా సర్వత్రా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఏ తేదీ ముహూర్తం ఖరారైంది? ముందుగా అనుకున్నట్టు మే 13న లాంఛనంగా జాయిన్ అవుతారా, లేదంటే ఈ నెల ఏప్రిల్ 27వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ప్లీనరీ నిర్వహించే అవకాశాలున్నాయి. అది ఉత్తర తెలంగాణనే పట్టున్నటువంటి విషయం మనకు విదితమే బీఆర్ఎస్ కి, నాటి టిఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ కి. దీనిలో భాగంగా మరింత స్ట్రెంథెన్ చేయాలి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి. జీవన్ రెడ్డి లాంటి నాయకులు మన దగ్గరికి వస్తే మరింత ఉపయుక్తంగా ఉంటుంది. ప్రజల్లోకి వెళ్ళి ఆ ప్రభుత్వ వైఫల్యాలను ఏకరువు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి కోణంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకవైపు కవిత ఇష్యూ, మరొక వైపు రేవంత్ రెడ్డి పాలన వైఫల్యాల్ని ఎండగడుతూ ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి కోణంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తగిన ప్రాధాన్యత, సముచితమైనటువంటి ప్రాధాన్యత జీవన్ రెడ్డి లాంటి నేతలకి ఖచ్చితంగా ఇస్తారని చెప్పి నిన్న జరిగినటువంటి భేటీలో కేటీఆర్ సైతం స్పష్టం చేయడం జరిగింది. అదే విషయాన్ని ఇక్కడ మళ్ళీ ఒకసారి గుర్తు చేసినట్టుగా సమాచారం అందుతుంది. త్వరలోనే ముహూర్తం ఖరారైంది. ఇది అధికారికంగా తేలాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. ఇది ఓవరాల్గా సో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసినట్టు తెలుస్తోంది. ఫామ్ హౌస్లో లంచ్ కూడా పూర్తయినట్టుగా కొంత సమాచారం అయితే అందుతోంది. బట్ ఏదేమైనప్పటికీ కేసీఆర్ పట్ల, ఏదైతే కేసీఆర్తో జీవన్ రెడ్డి జాయినింగ్ ఈ లంచ్ ప్రోగ్రాం పట్ల మాత్రం కొంత చర్చ జరుగుతుంది. రైట్, ఒకసారి మా ప్రతినిధి మహేష్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, మరింత సమాచారం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మహేష్, ప్రస్తుతం ఎర్రబల్లి ఫామ్ హౌస్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అండ్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇద్దరు కలిసినట్టు తెలుస్తోంది. నిన్న కేటీఆర్, ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. సో ఈ భేటీలో ఏ అంశాలు డిస్కషన్ అయ్యే ఛాన్స్ ఉంది? ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇప్పటికే సంబంధించిన కేసీఆర్ ఎల్లవరి ఫామ్ హౌస్ కు కలిసిన వెంటనే అన్న నన్ను దేవుడే పంపిండు మీతో కలిసి పనిచేయమని చెప్పి ప్రధానంగా జీవన్ రెడ్డి కూడా భావోద్వేగంతో కూడా మాట్లాడిన సందర్భాలు చూస్తున్నాం. ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలుగా చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు వద్ద ఎర్రవెల్లి నివాసంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఈ రోజు మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. అంటే రాబోయే రోజుల్లో ఈ యొక్క సంబంధించిన జైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే పెద్ద ఎత్తున ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి, అంటే గతంలో జరిగిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా జైన్ కావడానికి, ప్రజలను ఆదరణ పొందడానికి, ఎందుకంటే గత 2 సంవత్సరాలు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై అన్ని విషయాలపై కూలంకషంగా కూడా చర్చించడం జరుగుతుంది. అదే దృష్టిలో పెట్టుకొని ఒక ప్రభుత్వం ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి బయటకు వస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరుగుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున సాధారణంగా ఆహ్వానించడానికి పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి కొప్పుల ఈశ్వర్ తో పాటు గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ రమణ, ఎమ్మెల్సీ
డాక్టర్ సంజయ్ తో పాటు మాజీ ఎంపీ జోగిన్పల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, పార్టీ నేతలు, అదేవిధంగా గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ తో పాటు లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు. జీవన్ రెడ్డి గారితో చాలా సేపు కూడా ముచ్చటించిన పరిస్థితి. ఎందుకంటే గతంలో మాజీ మంత్రిగా ఉన్నటువంటి జీవన్ రెడ్డికి ఇటు కేసీఆర్ గారికి ఎంతో అన్యోన్య సంబంధాలే కాబట్టి గతంలో గురించి మాట్లాడారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలనకు సంబంధించి కూడా డిస్కస్ చేసిన పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ చూస్తుంటే మనం చూడొచ్చు, రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ కేసీఆర్ ఫామ్ హౌస్ సైడ్ చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేత జీవన్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ పార్టీలో చేరడం అనేది ప్రతి ఒక్క సగటు ఒక సంబంధించిన తెలంగాణ వాటి కూడా చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే అంటే రాష్ట్రంలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఇవన్నీ చూస్తున్నట్టయితే అన్ని కూలంకషంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో జీవన్ రెడ్డి డిస్కస్ చేసిన పరిస్థితి ఉంది. ఏది ఏమైనా అన్నాను దేవుడు అని చెప్పి సంబోధించుకుంటూ కేసీఆర్ తో మాట్లాడిన సందర్భాలు కావచ్చు. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూసుకున్నట్టయితే అందరూ కూడా సహపంక్తి భోజనాన్ని కూడా అందరూ సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ చాలా రోజులు గ్యాప్ అయిన తర్వాత ఇది కాంగ్రెస్ నుంచి ఇది బీఆర్ఎస్ పార్టీకి వస్తున్న సందర్భాన్ని బట్టి చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఇంకో బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుంది, భవిష్యత్తులో రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఉద్దేశం కొద్దీ బీఆర్ఎస్ పార్టీ కూడా సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. ఇది ఓవరాల్ గా మాజీ మంత్రి జీవన్ రెడ్డి వైపే అందరి చూపు తెలంగాణ వ్యాప్తంగా. ఇక అంతా జగిత్యాల వైపే చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఒక మాజీ మంత్రి అయినటువంటి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఇక కారు ఎక్కడము, అదేవిధంగా కేసీఆర్ను కేటీఆర్ను కలుస్తూ రేపో మాపు ఇక అఫీషియల్ కండువ కప్పుకోబోతున్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఒక అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతిపక్షంలో చేరుతున్న ఒక సీనియర్ నేత జీవన్ రెడ్డి వైపు అందరూ చూస్తున్నారు. అంటే ఇక జీవన్ రెడ్డి జాయినింగ్తో బీఆర్ఎస్ బలపడబోతుందా, ప్రధానంగా బీఆర్ఎస్కు మరింత జాయినింగ్స్ పెరిగే అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతున్న వేళ సో కేసీఆర్తో కలిసి జీవన్ రెడ్డి తన అనుచరులు ఇక లంచ్లో పాల్గొన్నారు. ప్రధానంగా ఏదైతే ఎర్రబల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో పాటు ఇతర బీఆర్ఎస్ నేతలు వీళ్ళందరూ కూడా ఈ లంచ్లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. అనేకమైనటువంటి అంశాల గురించి జీవన్ రెడ్డి, కేసీఆర్, ఇతర బీఆర్ఎస్ నేతలంతా కూడా సో చాలాసేపు డిస్కస్ చేసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా జీవన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక ఫెయిల్ అయిందంటూ 6 గ్యారంటీలు హామీలను నెరవేర్చలేదంటూ ఇక కేసీఆర్ ముందు జీవన్ రెడ్డి వాపోయినట్టుగా తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ జీవన్ రెడ్డి ఇక కారు ఎక్కుతుండడంతో కొంత చర్చ అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్కు భారీ నష్టం జగిత్యాలలో. సో చాలా కాలం దాదాపు 40 ఏళ్ల నుంచి మరి పార్టీని కాపాడినటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీని అక్కడటువంటి క్యాడర్ని హక్కున చేర్చుకున్నటువంటి వ్యక్తి, మరి కాంగ్రెస్ జెండాను దాదాపు 40 ఏళ్ల పాటు మోసినటువంటి వ్యక్తి ఇప్పుడు సడన్గా మరి కారు ఎక్కడం అనేది కొంత జగిత్యాలలో ఉన్నటువంటి నేతలు అయితే జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. బట్ ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ నేత ఏదైతే జీవన్ రెడ్డి కాంగ్రెస్కి రాజీనామా చేసి మరి బీఆర్ఎస్లో చేరడం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. గౌరవనీయులు సీనియర్ నాయకులు, తెలంగాణలో ఒక సీనియర్ నాయకునిగా పేరు పొంది ప్రజల మధ్య నుండి ప్రజలతోని ఎన్నోసార్లు ఎన్నుకోబడ్డ గౌరవనీయులు పెద్దలు జీవన్ రెడ్డి గారిని నిన్ననే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వచ్చి సాధారణంగా ఆహ్వానం పలకడం జరిగింది పార్టీలకు రమ్మని చెప్పి. అంటే మేము వేరే పార్టీ అయినా ఏ పార్టీలో అన్యాయం జరుగుతుంటే కూడా బాధ అనిపిస్తుంటుంది. కాంగ్రెస్ పార్టీని ఎన్నోసార్లు కేసీఆర్ స్వయాన మాట్లాడి తెలంగాణ రాకముందు నుంచి కూడా మీరు వస్తే తెలంగాణకు బలం ఉంటుందని చెప్పి మాట్లాడితే కూడా తను ఒక నిబద్ధతతోని నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తికి అన్యాయం జరుగుతుంటే మేము కూడా బాధ అనిపించింది. ఎందుకంటే దేంట్లో కూడా ఒక పెద్ద మనిషి అన్న వయసు చూడకుండా కూడా ఒక సీనియర్ నాయకునిగా నిన్నమొనొచ్చిన దొంగలకు నచ్చిన అవకాశం ఇచ్చుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా తనకు అన్యాయం బాగా చేసింది కనుక మనసు బాధతో, ఎందుకంటే తను అప్పుడప్పుడు మాట్లాడుతుంటే తన అన్ని రోజు వాట్సాప్లను చూస్తా బాధపడుతుంటే ఎంతో బాధతోని ఆవేదనతో ఇన్ని రోజుల నుంచి ఉంటే ఇది నాకు వచ్చిన గౌరవం అని చెప్పి బాధపడుతున్నాం. మేము అందరం కూడా బాధపడ్డాం. అదేవిధంగా నిన్న కేటీఆర్ గారు ఆహ్వానం, కేసీఆర్ గారితో మాట్లాడి కేటీఆర్ గారు వచ్చి ఆహ్వానించగానే వారు కూడా తప్పక నేను ఇలా తెలంగాణ కోసం ఇలా కేసీఆర్ ఎంతో చేశారు కనుక నేను కూడా అలా వంతు నా షేర్ జీవితం కేసీఆర్తో కలిసి పనిచేసి తెలంగాణకి ఇంకా ఏ అవసరాలున్నా తీర్చడానికి కోసం వస్తున్నందుకు వారికి మేము
చేతులెత్తి నమస్కారం ఎందుకంటే నాకు మొదటి నుంచి కూడా గురువుగా అతను. ఎందుకంటే నేను పార్టీ రాజకీయం లేకపోయిన నుంచి కూడా నాకు గురువుగా, నాకు ఏ పని ఉన్నా, నేను ఏదున్నా, ఏ పార్టీలు ఉన్నా నేను వచ్చి పని చెప్తే ఏ పని అయినా చేసి పెట్టిన గురువుగా ఆయన వస్తున్నందుకు మేము అందరం స్వాగతం పలుకుతున్నాం. ఇవాళ కేసీఆర్ గారి దగ్గర అన్నను తీసుకొని పోయి ఇద్దరు కలిసి మాట్లాడదామని చెప్పి ఇద్దరు వాళ్ళ పాత అనుభవాలన్నీ కూడా చేసుకొని ఇద్దరు కలిసి పనిచేయడానికి కోసం సిద్ధమవుతుంది కనుక వారిని ఆహ్వానిస్తానికి కోసం తీసుకుపోవడానికి కోసం ఇక్కడికి వచ్చినాం. వారు మాట్లాడతారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.